నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఈ ఏడాది బాలీవుడ్ టార్గెట్ కంప్లీట్ చేసింది. కాలీవుడ్ కూడా మామా అనిపించుకుంది. చివరికి మాలీవుడ్ కూడా వండర్స్ క్రియేట్ చేసింది. కానీ సౌత్ మొత్తానికి కలెక్షన్స్ అంటే ఇవి అని రుచి చూపించిన టాలీవుడ్ సంగతి ఏంటి? రీజనల్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం వసూలును ఇప్పటి వరకు పాన్ ఇండియా ఫిల్మ్స్ బీట్ చేయలేకపోయాయి. ఆ ఫిగర్ టచ్ చేయడం తెలుగు ఇండస్ట్రీకి కష్టమా? లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది పేలవమైన ప్రదర్శనని కనబరుస్తోంది. కల్కి పుష్ప 2తో 1000 కోట్లు కొల్లగొట్టి దేవరతో 500 కోట్ల మార్కు క్రాస్ చేసిన టీ టౌన్ ఈ ఏడాది 1000 సంగతి పక్కన పెడితే 500 కోట్లు కూడా రీచ్ కాలేకపోయింది. బాలీవుడ్ ఇప్పటికే చావాతో పాటు చిన్న సినిమా సయారాతో 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్ ని చూసేసింది. కోలీవుడ్ కూడా కూలీతో 500 CR టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్ 2, లోకా 250 ప్లస్ కలెక్షన్స్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలకు టార్చ్ బేరర్ అయిన టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది టాస్క్ కంప్లీట్ చేయడంలో చతికిల పడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. కానీ రీజనల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాంని బీట్ చేయలేకపోయాయి. 300 కోట్లతో 2025లోనే హైయెస్ట్ గ్రాసర్ తెలుగు చిత్రంగా మారిన వెంకీ మూవీని ఈ 9 నెలల్లో కనీసం ఒక్క లోకల్ సినిమా కూడా టచ్ చేయలేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, హిట్ 3, కుబేరా, హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ 10 పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నెంబర్ కోసం ట్రై చేశాయి. కానీ 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి. టాలీవుడ్ కి ఇక మిగిలింది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లోనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రిపేర్ అవుతున్నాయి కొన్ని ఎంగేజింగ్ ఫిల్మ్స్. ఆల్రెడీ ఓజీ ఫిల్మ్ థియేటర్లో సందడిని షురూ చేసింది. హరిహర వీరమల్లుతో ఫ్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఆ లెక్క సరిచేయాలి అనుకుంటున్నాడు. అక్టోబర్, నవంబర్లో చిన్న సినిమాలు కే ర్యాంప్, తెలుసు కదా, ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ మంత్ అఖండ 2తో బాలయ్య తాండవానికి రెడీ అయితే డకాయిట్తో వస్తున్నాడు అడ్విశేష్. మరి వీటిల్లో ఏ సినిమా 500 కోట్ల మార్కు రీచ్ అవుతుందో, ఈ ఏడాది 1000 CR టచ్ చేసే సినిమా ఏదో చూడాలి. టాలీవుడ్ లో చిరు లీక్స్ తరహాలో కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ట్ చేశారేమో. మొన్న కమల్ తో చేయబోయే మల్టీ స్టారర్ సినిమా గురించి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కాదంటూ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిన తలైవా రీసెంట్లీ జైలర్ 2 రిలీజ్ డేట్ ని రివీల్ చేసేశారు. 70+ ఇయర్స్ లో కూడా అదే జోష్, అదే స్వాగ్ తో వర్క్ చేస్తున్నారు రజనీకాంత్. కూలీ థియేట్రికల్ రన్ ముగిసిందో లేదో జైలర్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్లీ కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవాను చూసేందుకు బారులు తీరారు అక్కడి జనాలు. అక్కడ ప్యాకప్ చెప్పి చెన్నైలో దిగిపోయిన రజనీని మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా టపీ మనీ సమాధానం చెప్పేసి తలైవా జైలర్ 2 రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు. జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతుందన్న రజనీ సినిమా ఎప్పుడు రిలీజు అన్న ప్రశ్నకు జూన్ 12 ఆన్సర్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ బరిలో బొమ్మ రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ సినిమా విషయంలోనే కాదు, గతంలో కూడా కమల్తో మల్టీ స్టారర్ ఫిల్మ్ గురించి క్వశ్చన్ చేస్తే మంచి స్టోరీ డైరెక్టర్ దొరికితే మూవీ చేయడానికి రెడీ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో కమల్ రజనీని లోకేష్ కనగరాజ్ డీల్ చేయడం లేదన్న క్లారిటీ వచ్చేసింది. జైలర్ 2 షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 5 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. ఇక ఫైనల్ షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇయర్ జాన్ లో షూటింగ్ కంప్లీట్ చేసి 5 నెలల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయనున్నాడని తెలుస్తోంది. కూలీతో లోకీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రజనీకి నెల్సన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ పై హైప్ తెచ్చుకుంటాడో లేదో చూడాలి. కోవిడ్ వల్ల థియేటర్ ప్రేక్షకులు ఓటీటీలకి అలవాటు పడ్డారు. అదే టైంలో లాంగ్వేజ్ తెలియకపోయినా బాలీవుడ్ చిత్రాలపై మక్కువ పెంచుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. అందుకే అక్కడ రిలీజ్ అయి మంచి టాక్ వచ్చిన బొమ్మల్ని డిజిటల్ స్ట్రీమింగ్కి రాగానే వాచ్ చేసేస్తూ ఉంటారు. అలా ఈ వారం కూడా కొన్ని స్పెషల్ మలయాళ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూసిద్దాం. ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్రైడే లాగే ఈ వీకెండ్ కూడా కొన్ని మలయాళ సినిమాలు సందడి చేయబోతున్నాయి. వాటిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ హృదయపూర్వం. లోకతో పోటీగా వచ్చినప్పటికీ ఆగస్టు 28న రిలీజ్ అయిన ఈ ఫిలిం కేరళలో మంచి వసూళ్లనే రాబట్టుకుంది. 80 కోట్లు కొల్లగొట్టిన హృదయపూర్వం సెప్టెంబర్ 26 నుండి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కళ్యాణి ప్రియదర్శన్ లోక వచ్చిన మరుసటి రోజే అంటే ఆగస్టు 29నే ఆమె నటించిన మరో ఫిలిం ఒడుం కుతిరా చాడుం కుతిరా రిలీజ్ అయింది. ఫాద్ ఫాజిల్, కళ్యాణి నటించిన ఈ బొమ్మ లోకా మానియా ముందు కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది.
సెప్టెంబర్ 26 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీసే కాదు, హారర్ కామెడీ కూడా ఈ వారమే సందడి చేయబోతోంది. కేరళలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన ఫిలిం సుమతి వలవు 1950లో కేరళలోని ఓ ప్రాంతంలో సుమతి అనే గర్భిణిని ఆమె ప్రియుడు హత్య చేశాడని, అప్పటి నుండి ఆ ప్రాంతంలో దెయ్యమై తిరుగుతుందని కథనాలున్నాయి. ఈ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమానే సుమతి వలవు. అర్జున్ అశోకన్, ఓబామా అయ్యోరామా ఫేమ్, మాళవిక మనోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో పలకరించింది. ఈ ఫ్రైడే నుండి జియోలో భయపెట్టనుంది. ఇవే కాదు, ఫ్యామిలీ డ్రామా సర్కిత్ కూడా సెప్టెంబర్ 26 నుండి మనోరమ మ్యాక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆసిఫ్ అలీ, దివ్య ప్రభ, అర్షన్ హైదర్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా మే 8న థియేటర్లలోకి రాగా ఇప్పుడు 4 నెలలకు ఓటీటీ బాట పట్టింది. ఈ వీకెండ్లో ఎమోషన్స్, థ్రిల్, ఫన్ అన్ని మేళవించిన మలయాళ సినిమాలను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. బాలీవుడ్ లో డేటింగ్స్, లవ్ స్టోరీస్ కామన్. కొంతమంది ఓపెన్ గా చెప్పేస్తే మరికొంతమంది సూచాయిగా హింట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మీడియా అండ్ పాపరాజీస్ కంటికి కనిపించకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓ న్యూ లవ్ బర్డ్స్ అదే చేస్తున్నారట. ఇంతకీ వాళ్ళెవరో చూద్దామా? బాలీవుడ్ లో యంగ్ భామలంతా సోలోగా లేరు, ఎవరితో ఒకరితో మింగిల్ అవుతున్నారు. అందులోనూ యంగ్ బ్యూటీస్ అస్సలు ఖాళీగా లేరు. జాన్వీ శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆమె సోదరి ఖుషి కపూర్ యంగ్ హీరో వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తుందని టాక్. వీరి ఫ్రెండ్ అనన్య పాండే కూడా ఖాళీగా లేదు. తారా సుతారియా వీర్ పహారియాతో విహరిస్తూ ఉంటే అప్కమింగ్ బ్యూటీ షారుఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవుడు అగస్త్యానందతో లవ్ ట్రాక్ నడుపుతుందని టాక్. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరింది మరొక బ్యూటీ. సయారాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న అనిత్ పద్దా కో స్టార్ అహన్ పాండేతో రియల్ లైఫ్ లో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. సయారాతో బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న అహన్ పాండే, అనిత్ పద్దా ఇష్క్ కాదలంటూ ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారట. ఇద్దరు కలిసి సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారన్నది బీటౌన్ లేటెస్ట్ బజ్. అయితే మీ ప్రేమను బయటకు చెప్పొద్దని సలహా ఇచ్చాడట ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా. అందుకే రహస్యంగా ప్రేమించుకుంటున్నారన్నది టాక్. సయారా షూటింగ్ టైంలోనే వీరి పరిచయం ప్రేమగా చిగురించిందని తెలుస్తోంది. సయారాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అనన్య పాండే సోదరుడు అహన్ పాండే. అనిత్ పద్దాకు ఇది సెకండ్ ఫిల్మ్ అయినా ఫీమేల్ లీడ్ గా ఫస్ట్ సినిమా. అహన్ పాండే నెక్స్ట్ ప్రాజెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి. అనీత్ మడాక్ ఫిల్మ్ బ్యానర్ లో నటించబోతుందని తెలుస్తోంది. బీటౌన్ లో రోజుకొక కొత్త లవ్ స్టోరీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. అయితే ఆ లవ్ పెళ్లి పీటల వరకు రావడం కష్టం. వీళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్న జంటలు విడిపోయాయి. వీళ్ళది టైం పాస్ ప్రేమలు అని ఎక్స్పెక్ట్ చేసినవి 3 ముళ్ల బంధంలోకి అడుగుపెట్టినవి ఉన్నాయి. మరి వీరి ప్రేమ ఎంతవరకు సాగుతుందో చూడాలి. సాయి పల్లవి, ఎస్జే సూర్య, అనిరుద్ధులకు తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుని ప్రకటించింది. ఓటీటీ కోసం ఓజీ మామ ఓ ప్రాజెక్టు చేయబోతుందట. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండ్ అప్ లో చూద్దాం. కళారంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డులను అందిస్తోంది. తాజాగా 2021, 22, 23 సంవత్సరాలకు గాను పలువురు పేర్లను ప్రకటించింది. సాయి పల్లవి, ఎస్జే సూర్య, డైరెక్టర్ లింగుస్వామి, విక్రమ్ ప్రభు, లిరిసిస్ట్ వివేక, మణికందన్, అనిరుద్ధ్, శాండీ మాస్టర్, సింగర్ శ్వేతా మోహన్లకు ఈ అవార్డును ప్రకటించింది స్టాలిన్ సర్కార్. ఓజీలో కణ్మణిగా పలకరించిన ప్రియాంక అరుల్ మోహన్ చేతిలో కవిన్ ఫిల్మ్ తప్ప మరొకట్లేదు. అయితే ఓటీటీ కోసం సినిమా చేయబోతోందని కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న టాక్. నెట్ఫ్లిక్స్ తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ చేయబోతోందట. త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. జోతో హిట్ కొట్టిన రియో రాజ్ అండ్ మాళవిక మనోజ్ మరోసారి పేరప్ కాబోతున్నారు. ఆన్భోవం పోలతాతో మూవీ చేస్తున్నారు. అక్టోబర్ 31న థియేటర్లలోకి ఈ సినిమా రాబోతోంది.